నానా, అమ్మకు కూడా మీ హెల్ప్ కావాలి నాన్నా. చెల్లిని నన్ను ఎత్తుకున్నట్టే అమ్మని కూడా ఎత్తుకుని గంట కొట్టించండి నాన్నా. గంట కొట్టించి నాకు చెల్లికి హెల్ప్ చేసినట్టే నాన్న నీకు కూడా హెల్ప్ చేస్తారమ్మా. ఏం అవసరం లేదులే, పదండి. అయ్యో అలా అనకూడదమ్మా. గుళ్ళో గంట ఎందుకు కొడతారో తెలుసా? ఎందుకన్నయ్యా? మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకో, మేమొచ్చాం తలుపు తీయండి అని చెప్పడానికి కాలింగ్ బెల్ కొడతారు కదా, ఇది కూడా అంతే. మేం మీ దగ్గరకు వచ్చాము, మమ్మల్ని ఆశీర్వదించండి స్వామి అని దేవుడికి ఈ కాలింగ్ బెల్ కొడతామన్నమాట. కొట్టకపోతే దేవుడికి కోపం వస్తుంది. గంట కొట్టకపోతే దేవుడికి మా అమ్మ మీద కోపం వస్తుంది. ప్లీజ్ హెల్ప్ చేయండి నాన్న. కెమిస్ట్రీ అబ్బా ఇటివ్వమ్మా. నువ్వు ఇటు రా నాన్న. అమ్మా నువ్వు రా అమ్మా. నచ్చే దారుల్లో నడిచే నదులైనా కాదన్నా కలవాలి సంద్రంలోనా. విడివిడిగా ఉన్నా విడిపోలేకున్నా ప్రవహించే ప్రణయం ఇదే. వద్దన్నా తిరిగేటి భూమి మీదొట్టు నా ప్రాణం తిరిగేనే ఇక నీ చుట్టూ. నాలోనే నువ్వుంటూ నీతోనే నేనంటూ ఈ భూమిలో విహరించే వెలుగే మన ప్రేమ. ప్రదక్షిణాలు చేద్దాం రన్న అన్న. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.